పేద ప్రజలకు న్యాయం చేయాలంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఠానాఖాలన్, కుర్నపల్లి, మంగల్పాడ్, ఎడపల్లి గ్రామాలలో పర్యటించారు. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ఉపాధి కూలీలకు కూలీ రేట్లు పెంచుతామన్నారు. పేదల కోసం సంస్కరణలు తీసుకువచ్చి వారి జీవితాల్లో వెలుగులను నింపుతామన్నారు. ఠానాఖాలన్ గ్రామంలో ఇటీవల మరణించిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, బిల్ల రామ్మోహన్, మల్కారెడ్డి, ఎల్లయ్య యాదవ్, భాస్కర్ రెడ్డి, నారాయణ చౌదరి, గాంధారి హనుమంత్ రెడ్డి, మండల మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ ఎండి ఇజాజ్, మాజీ ఎంపీటీసీ పరిగె సాయిలు, అజ్జపు రవి, షేక్ చంద్, గోరెమియా, బుడ్డ పోషెట్టి, సంతోష్ గౌడ్, చేపూరి శ్రీనివాస్ గౌడ్, మనోజ్, సాయి కుమార్, శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు ఫర్హాన్, నవీన్ పాల్గొన్నారు. నువ్వు ఒక్కడు ఉన్నావురా. మా వాళ్ళకు తిరుగుతలేరు కాబట్టి ఇబ్బంది అవుతుంది, బాధపడుతున్నారు.